హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి పూమ్ని చూపిస్తారు. అతను హాస్పిటల్లో ఉంటాడు. సో అతని ఫ్రెండ్ మై అతని గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఎలాగైతే పూమ్ లేస్తాడో సో అప్పుడు అతని మీద కోప్పడుతుంటాడు. అప్పుడు మై చెప్తుంటాడు, నీకు పిచ్చి కింద, నువ్వు ఆ జర్క్ వల్ల నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసావు. సో అప్పుడు పూమ్ అతనితో అడుగుతాడు, అసలు నువ్వెవరు? సో దానికి మై చెప్తుంటాడు, ఏంటి, సో నేను నీకు గుర్తులేనా, నేను మై, నీ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. అది విని పూమ్ చెప్తుంటాడు, నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకేం గుర్తులేదు అన్నట్టు, నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో అప్పుడు మై చెప్తుంటాడు, నేను నీకు ముందుగానే వార్న్ చేశాను, ఆ అబ్బాయి మంచోడు కాదు అని. అతను ఒక ప్లే బాయ్, ఇంకా నువ్వే తన మాటలు కూడా వినలేదు, నువ్వైతే అతని ప్రేమలో మొత్తం బ్లైండ్ అయిపోయావు. సో ఇప్పుడు చూడు, నువ్వు అతని వల్ల సూసైడ్ చేయాలనుకున్నావు. సో అప్పుడు పూమ్ అంటాడు, ఏంటి, నేను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశానా? ఇక్కడ పూమ్ చెప్పుకుంటుంటాడు, అయితే నా ఈ బాడీ కూడా ప్రేమ వల్లనే చనిపోయేది. సో అప్పుడు మై అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇదంతా నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావు? సో అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు, నాకు చాలా హెడేక్ కలుగుతుంది, సో నేను కొంచెం సేపు వరకు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు మై సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మనం చూస్తాం, మై వెళ్ళిపోయిన తర్వాత అతని మిగతా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అతనితో కలవడానికి వస్తారు. సో ఇక్కడ జూలీ పూమ్ తో చెప్తూ ఉంటుంది, మనమైతే చాలా లక్కీ, మనకి కేవలం బయట నుండి దెబ్బలు తగిలాయి, సో మనకు ఎలాంటి ఇంటర్నల్ ఇంజురీస్ కాలేదు, ఇంకా మనమిద్దరం అయితే కలిసి సూసైడ్ చేసుకోవాలనుకున్నాము. నేను ఈ బాడీలో ఒక ఆన్లైన్ సెల్లర్. సో అది విని రన్ చెప్తాడు, ఈ వర్క్ అయితే చాలా బాగుంది, నేను సేన్ అయితే ఒక థాయ్ డిజర్ట్ ఒక షాప్ ని ఓపెన్ చేసాము, ఇంకా మేమిద్దరం అయితే మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాము. సో ఇక్కడ పూమ్ స్మైల్ చేసి చెప్తుంటాడు, మీరిద్దరు కలిసి చాలా బాగా కనబడతారు. సో అప్పుడు జూలీ వాళ్ళతో అడుగుతుంది, మీ ఇద్దరిలో బ్రైడ్ ఉన్న క్రూమ్ ఎవరవుతారు? సో అది విని వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటారు. సో అప్పుడు రేన్ చెప్తుంటాడు, నేను క్రూమ్ అవుతాను. సో అప్పుడు సేన్ చెప్తుంటాడు, లేదు నేను. సో అప్పుడు పూమ్ వాళ్ళిద్దరిని స్టాప్ చేయించి చెప్తుంటాడు, మీరు ఆర్గ్యూ చేయడం ఆపేసేయండి, అయినప్పటికీ మీ ఇద్దరి మ్యారేజే జరుగుతుంది. ఒక విషయం అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అయితే మనం ఉండేను, ఇప్పుడు మనం అది లేము. సో మనం ఈ బాడీ గురించి మొత్తం తెలుసుకోవాలి, మనం చాలా బాగా ఉండాలి. సో ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 15 years తర్వాత, ఎవ్రీ 15 days తర్వాత మనం బ్లడ్ తప్పకుండా తాగాలి. సో దీంతోనైతే మనం సన్లైట్ లోకి వెళ్ళడానికి. సో ఒకవేళ మనం అలా చేయకపోతే అప్పుడు మనం చనిపోతాము. సో అప్పుడు కొంచెం చెప్తుంటాడు, మనం ఈ బాడీ యొక్క నేమ్ నే యూజ్ చేయాలా, నాకైతే అది అసలు అలవాటు లేదు. సో దానికి పూమ్ చెప్తుంటాడు, సో నా దగ్గర ఒక దారి ఉంది, సో దీంతోనైతే మనం మన పాత నేమ్ నే యూజ్ చేయొచ్చు. సో అప్పుడు జూలీ చెప్తుంటుంది, నాకు మిక్స్ చాలా గుర్తొస్తున్నాడు, సో తెలియదు అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు. సో దానికి రన్ చెప్తుంటాడు, అతనైతే చాలా ఒంటరిగా ఉన్నాడు కావచ్చు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, పర్వాలేదు, మీరు టెన్షన్ తీసుకోకండి, సో అతను కూడా వెంటనే మనతోని వచ్చేస్తాడు. సో ఇటువైపు మనకి మిక్స్ ని చూపిస్తారు. సో ఇక్కడ చార్లీ ఉన్న యానీ అతనికి ఇంపార్టెంట్ కొన్ని వస్తువులను ఇస్తారు. సో అప్పుడు యానీ చెప్తుంటుంది, మీరు ఇదంతా చేసే ముందు మాతో ఎందుకు డిస్కస్ చేయలేదు? సో అప్పుడు చార్లీ ఆమెతో చెప్తుంటాడు, ఇప్పుడు నువ్వు ఇతనితో ఏం చెప్పినా యూస్ఫుల్ కాదు, సో అయినప్పటికీ మనం వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఏదో ఒక దారిని తీస్తాం. సో అప్పుడు యానీ చెప్తుంటుంది, ఇంకా ఎన్ని రోజులు మిగిలాయి నువ్వు నీ ప్యారలల్ బాడీలోకి వెళ్ళడానికి? సో అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, కేవలం కొన్ని రోజులు మాత్రమే. అప్పుడు యానీ చెప్తుంటుంది, అయితే మరి నువ్వు చాలా బాగా దాక్కుని ఉండు, సో నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఇది చెప్పడం మర్చిపోకు, ఇప్పటి వరకైతే మీకు హెల్ప్ చేయడానికి ఎలాంటి దారి దొరకదు. సో అప్పటి వరకు మీరు వ్యాంపైర్ కాప్స్ తోని కేర్ఫుల్ గా ఉండండి. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అప్పుడే నిక్కీ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను వాళ్ళతో చెప్తుంటాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సో నిక్కీని చూసి అయితే మిక్స్ అక్కడ దాక్కుంటాడు. సో ఇక్కడ చార్లీ ఉన్న యానీ వాళ్ళైతే రొమాన్స్ చేస్తుంటారు. సో అప్పుడు నిక్కీ వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తుంటాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సో అప్పుడు యానీ అతనితో చెప్తుంటుంది, ఇది నా ఇల్లు, సో నేను ఏం చేయాలనుకుంటే ఇంకా ఇక్కడ చేయాలనుకుంటే అది చేయగలను. సో అది విని నిక్కీ చెప్తుంటాడు, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, నీకైతే చాలా బాగా తెలుసు కదా, మేము పాపులేషన్ ని కంట్రోల్ చేస్తున్నాము. అప్పుడు చార్లీ చెప్తుంటాడు, నేను ఎలాంటి బేబీని కూడా పుట్టించలేను, సో ఒకవేళ నేను అలా చేయగలిగితే సో ఇది నా ఇల్లు మొత్తం పిల్లలతో నిండి ఉండేది, సో దాని వల్ల నువ్వు టెన్షన్ తీసుకోకు, సో మాకు ఎలాంటి పిల్లలు పుట్టరు. సో అప్పుడు నిక్కీ చెప్తుంటాడు, సరే మీరు కంటిన్యూ చేసుకోండి. సో అది విని యానీ చెప్తుంటుంది, ఇప్పుడైతే నాకు అస్సలు మూడ్ లేదు. సో అలా చెప్పేసి ఆమె చార్లీని అక్కడి నుండి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నిక్కీ ఆలోచిస్తుంటాడు, వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కంపల్సరీగా కంటిన్యూ చేస్తారు అని. సో ఇటువైపు మనకి మిక్స్ ని చూపిస్తారు. సో అప్పుడు తను ఆలోచిస్తుంటాడు, నేనే ఇక్కడ సింగిల్ గా ఎందుకు ఉండిపోయాను. అప్పుడు తను గట్టిగా ఏడుస్తుంటాడు. సో అప్పుడే అతనికి గుర్తొస్తుంది, అతను గట్టిగా కూడా ఏడవలేడు అని. సో అప్పుడు అతని నోటిని క్లోజ్ చేసేస్తాడు. సో అప్పుడు అతను సైలెంట్ గా ఏడుస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం పూమ్ మైతో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో
సో అతను అటు ఇటు చూస్తుంటాడు. సో అప్పుడు మై చెప్తుంటాడు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎలాగైతే నువ్వు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినట్టు. దానికి పూమ్ చెప్తుంటాడు, హా ఫస్ట్ టైమే కదా. సో అప్పుడు మై చెప్తుంటాడు, ఏం చెప్పావు నువ్వు. పూమ్ అంటాడు, ఏం లేదు, నేను కేవలం చూస్తున్నాను ఇక్కడ ఏమైనా వస్తువు మిస్సింగ్ ఉందా అని. అప్పుడు మై అతనితో అడుగుతుంటాడు, నెక్స్ట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు నీ వర్క్ నైతే వదిలేసావు. సో అప్పుడు పూమ్ షాక్ అయితే చెప్తుంటాడు, ఏంటి నేను నా వర్క్ తో రిజైన్ చేసేసానా. దానికి మై అంటాడు, హా సో ఇదైతే చెప్పకు నువ్వు మర్చిపోయావు అని. నువ్వే చెప్పావు కదా నువ్వు మళ్ళీ ఆ జర్క్ ని మళ్ళీ చూడాలనుకోవడం లేదు అని. సో దాని వల్లనే నువ్వు రిజైన్ చేసావు. నేను నీతో చెప్పాను నువ్వు ఇలా చేయకు అని. నువ్వైతే నా మాట ఒక్కటి కూడా వినలేదు. సో అంతలోనే అక్కడ హౌస్ ఓనర్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఆమె పూమ్తో చెప్తుంటుంది, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక కొత్త పీజీని వెతికాను. సో అతను నెక్స్ట్ వీక్ ఇక్కడికి వచ్చేస్తాడు. సో దాని వల్ల నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. సో అది విన్న తర్వాత అయితే వాళ్ళిద్దరూ చాలా షాక్ అయిపోతారు. సో అప్పుడు ఓనర్ చెప్తుంటుంది, మీరు ఎందుకు ఇంత షాక్ అవుతున్నారు, నువ్వే కదా రెంటల్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసింది. సో అది విన్న తర్వాత మై మళ్ళీ పూమ్ ని కోపడుతుంటాడు, పూమ్ నువ్వు ఇదంతా ఏం చేసావు, ఇప్పుడు నువ్వు రెంటల్ కాంట్రాక్ట్ ని కూడా క్యాన్సిల్ చేసేసావు, ఇంకా నువ్వైతే నీ జాబ్ ని కూడా వదిలేసావు. సో నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు. సో అది విన్న తర్వాత పూమ్ చెప్తుంటాడు, నాకైతే ఏం అర్థం కావడం లేదు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, రెనోను సెన్ వాళ్ళ మామతో కలిసి ఇంటికి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళు ఒక లేడీని చూస్తారు. సో సెన్ అతనితో అడుగుతాడు ఆమె ఎవరు అని. అది విన్న తర్వాత ఆ లేడీ చెప్తుంటుంది, ఏంటి నేను మీకు గుర్తులేనా. అప్పుడే వాళ్ళ మామ చెప్తుంది, ఈమె కావు నీ షాప్ యొక్క ఎంప్లాయీ. దానికి సెన్ అంటాడు, మేబీ నేను ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం వల్ల నేను ఈమెని మర్చిపోయాను కావచ్చు. సో అప్పుడే రెన్ వాళ్ళతో చెప్తుంటాడు, నేను మీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. మేమిద్దరం ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్ళాము. సో ఆమె మాకు సజెస్ట్ చేసింది మా బ్యాడ్ తలరాతని మార్చడానికి మేము మా నేమ్స్ ని చేంజ్ చేసుకోవాలని. సో దానికి వాళ్ళ మామ్ చెప్తుంది, మీరు ఇద్దరు ఎప్పుడు వెళ్లారు, ఇంకా ఎవరున్నారు ఆ ఫార్చ్యూన్ టెల్లర్, ఇంకా ఆమె ట్రస్ట్ వర్తియా. సో అప్పుడు రెన్ చెప్తుంటాడు, ఓ మామ్ నేను ఆమెని ఆన్లైన్ చూసాను. సో అప్పుడు వాళ్ళ మామ్ చెప్తుంది, మరి నువ్వు ఆమెని మాకు చూపెట్టు. సో దానికి రెన్ చెప్తుంటాడు, మామ్ నేను ఆమె వెబ్సైట్ ని గురించి మర్చిపోయాను. సో అప్పుడు సీన్ వాళ్ళ మదర్ చెప్తుంటుంది, ఆమె మీతో ఏ నేమ్ ని చేంజ్ చేయమంది. సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వ్యాంపైర్ యొక్క నేమ్స్ ని చెప్పిస్తారు. సో అప్పుడు వాళ్ళ మదర్స్ చెప్తుంటారు, పర్వాలేదు, ఇంకా మీరిద్దరు మీ వెడ్డింగ్ ని తీసుకొని టెన్షన్ తీసుకోకండి. సో మేమిద్దరం మొత్తం ప్లాన్ చేసుకున్నాము, కానీ మీరిద్దరైతే కేవలం జాగ్రత్తగా ఉండండి. సో దీంతోనైతే మీరిద్దరు వెడ్డింగ్ రోజు బాగా కనబడడానికి. అది విన్న తర్వాత వాళ్ళిద్దరైతే ఆక్వర్డ్ గా నవ్వుతుంటారు. సో ఇటువైపు మనం చూస్తాం, చిన్న చాలా బాగా సీన్ చేయడు. అప్పుడు ప్యాట్రిక్ అతనితో అడుగుతాడు, ఈ రోజు నీకేమైంది. దానికి చిన్న అంటాడు, ఇదంతా ఆ ఉమెన్ వల్ల జరిగింది. సో నేను ఇప్పటి వరకు ఆమె న్యూస్ ఏమీ వినలేదు. సో అప్పుడు ప్యాట్రిక్ అడుగుతాడు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు. అప్పుడు చిన్న చెప్తుంటాడు, ఆమెని ఏదైతే కార్ తో హిట్ అయిందో. సో అప్పుడు ప్యాట్రిక్ అడుగుతాడు, నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావా. దానికి చిన్న అంటాడు, హా నాకైతే అనిపించింది నేను ఆమెతో కొంచెం ఫ్లర్ట్ చేస్తాను అని. నేనైతే ఆమెతో అసలు మాట్లాడలేకపోయాను. నేనైతే ఆమెతో కేవలం ఒకటేసారి మాట్లాడాను. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఒకవేళ మీరిద్దరు సోల్మేట్స్ ఉంటే, ఇంకా మీరిద్దరు కలవాలని ఉంటే, సో నువ్వు ఆమెతో కంపల్సరీగా కలుస్తావు. సో ఒకవేళ మీరిద్దరు కలవాలని లేకపోతే, సో అయితే ఆమె అయితే చనిపోయింది కావచ్చు. సో అది విన్న తర్వాత చేన్ అంటాడు, హే నువ్వు ఇది ఎలా చెప్పగలవు. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఎందుకు ఇదంతా నీకు అంత కష్టమా. సో ఇటువైపు మనం చూస్తాం, పూమన్ను జూలీ చెన్ రెన్ తో కలవడానికి వస్తారు. సో అప్పుడు కావు వాళ్ళతో చెప్తుంటుంది, రెస్టారెంట్ 2 days తర్వాత ఓపెన్ అవుతుంది. సో దానికి పూమ్ చెప్తుంటాడు, ఇక్కడ మేము ఏం కొనడానికి రాలేదు. సో అప్పుడు తను జూలీతో అడుగుతాడు, వాళ్ళ హ్యూమన్ నేమ్ ఏంటి. సో అప్పుడే కావు చెప్తుంది, ఏంటి నువ్వు సెన్ రెన్ గురించి మాట్లాడుతున్నారా. సో అప్పుడు జూలీ అంటుంది, హా నీకు వాళ్ళ పేర్లు తెలుసా. సో దీని అర్థం నువ్వు కూడా వ్యాంపైర్. అప్పుడే పూమ్ అతని నోటిని మూసేస్తాడు. సో అప్పుడు కావు చెప్తుంది, మీరు రియల్ గా అతని ఫ్రెండ్సే కదా. సో మీరు రియల్ గా ఫ్రెండ్స్ అయితే మీరిద్దరు చెప్పండి, వాళ్ళిద్దరు ఎప్పటి నుండి రిలేషన్షిప్ లో ఉన్నారో, ఇంకా ఎప్పుడు వాళ్ళిద్దరి మ్యారేజ్ జరగబోతుందో. సో వాళ్ళు చెప్పక ముందే రెనోను సేన్ వాళ్ళని కాపాడడానికి అక్కడికి వచ్చేస్తారు. సో అప్పుడు సేన్ కావుతో చెప్తుంటాడు, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. సో దానికి కావు చెప్తుంది, నాకు దీని గురించి ఎందుకు తెలియలేదు. సో దానికి రెన్ చెప్తాడు, వీళ్ళు మాకు లాంగ్ టైం నుండి తెలుసు. దానికి కావు చెప్తుంది, అయితే మరి వీళ్ళు నాకు తెలియదు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. సో అప్పుడు జూలీ వాళ్ళతో చెప్తుంటుంది, నేను నా ఫ్యామిలీతో కలిసి ఉంటాను. సో నాకు నా మామ్ చెప్పింది నా మెయిన్ వర్క్ ఆన్లైన్ సెల్లింగ్. సో దీంతోనే నేను ఒక యోగా ట్రైనర్ కూడా. సో అది విన్న తర్వాత రెన్ అతనితో చెప్తుంటాడు, అయితే మరి నువ్వు మా థాయ్ డిజర్ట్ ని కూడా సెల్ చేయి. సో అదంతా విన్న తర్వాత పూమ్ వాళ్ళతో చెప్తాడు, మీ ఇద్దరి లైఫ్ అయితే చాలా పర్ఫెక్ట్. మీ ఇద్దరి దగ్గర జాబ్ ఉంది, ఇంకా ఒక మంచి ఇల్లు కూడా ఉంది. ఇంకా నాది ఈ బాడీ అయితే మొత్తం హార్ట్ బ్రోకెన్. ఇంకా దీని దగ్గర అయితే ఒక జాబ్ కూడా లేదు. ఇంకా
ఈ బాడీ దగ్గర అయితే ఉండడానికి ఇల్లు కూడా లేదు, నా లైఫ్ అయితే చాలా క్రూయల్ గా అవ్వబోతుంది. సో అప్పుడు రేంజ్ చెప్తుంటాడు, అయితే మరి నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను ఇప్పటి వరకు దీని గురించి ఏం ఆలోచించలేదు. సో కేవలం నాకు ఏం తెలుసు అంటే ఏ పర్సన్ అయితే నన్ను వ్యాంపైర్ చేశాడో నేను అతన్ని వదిలేయను. సో అప్పుడే సేన్ అతనితో చెప్తుంటాడు, కానీ నీ దగ్గర అయితే ఉండడానికి ఎలాంటి ఇల్లు లేదు, సో నువ్వు మాతో ఉండొచ్చు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను మీ ఇద్దరు లవ్లీ కపుల్స్ ని డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదు. సో ఇదంతా విన్న తర్వాత వాళ్ళిద్దరైతే పూమ్ వెనకాల పరిగెడుతుంటారు. సో ఇటువైపు మనం చూస్తాం పూమ్ మిగతా వాళ్ళందరి పేరెంట్స్ చాలా టెన్షన్ లో ఉంటారు. సో అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు వాళ్ళ డాటర్ సన్స్ ని ఎలా కాపాడాలో. సో అప్పుడే ఒక వ్యాంపైర్ చెప్తాడు, మనం ఈ రూల్ ని ఫస్ట్ లోనే క్యాన్సిల్ చేసేస్తే అయిపో, ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న టీనేజర్ వ్యాంపైర్స్ వాళ్ళ ఫ్రీడమ్ తో బ్రతకాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉండొచ్చు. సో దానికి వాళ్ళందరూ అగ్రీ చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ డిసైడ్ అవుతారు ఒక పిటిషన్ ని సబ్మిట్ చేయాలని. సో ఇటువైపు పూము ఒక బాక్స్ లో మనీని వెతుకుతుంటాడు. సో అప్పుడే మై అతని దగ్గరికి వచ్చి చెప్తుంటాడు, నీ దగ్గర అసలు మనీ లేదు, సో నువ్వు నీ మొత్తం మనీ అతనికి ట్రాన్స్ఫర్ చేసేసావు. నేను నీతో చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు. అదంతా విని పూమ్ అయితే చాలా షాక్ అయిపోతాడు. సో ఇక్కడ మై అతనికి ఫుడ్ ఇస్తూ చెప్తుంటాడు, నా మామ్ ఇది నీ గురించి ప్రిపేర్ చేసింది. కానీ అప్పుడే ఈ బాడీ ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు అతను చియన్ తో పూమ్ తో చాలా ప్రేమగా మాట్లాడుతుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, పూమ్ ఇప్పుడు కూడా నువ్వు నాతో కోపంతో ఉన్నావా? సో ప్లీజ్ నువ్వు నన్ను క్షమించు, ఐఎమ్ రియలీ సారీ. కానీ పూమ్ అతనితో చెప్తుంటాడు, అసలు నువ్వెవరు, నువ్వు నాకు తెలుసా? అది విన్న తర్వాత ఆ పర్సన్ చెప్తుంటాడు, నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? ఇక్కడ పూమ్ షాక్ అయిపోతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు నా ఇంట్లో నుండి వెళ్ళిపో. ఎప్పుడైతే అతను వెళ్ళాడో అప్పుడు అతను మై ఒక చేయిని పట్టుకొని పైకి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే పూమ్ రాడు అప్పుడు అతను కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అతను వెళ్ళిపోతాడో పూమ్ కూడా మైతో కలిసి కిందికి వచ్చేస్తాడు. సో అప్పుడు మై అతనితో అడుగుతాడు, అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు అతనితో చెప్పావు నీ పేరు పూమ్ అని? నువ్వు పూమ్ కాదు. సో దానికి పూమ్ చెప్తున్నాడు, ఎందుకంటే నేను నా పేరుని చేంజ్ చేశాను. సో దీంతోనైతే నేను బ్యాడ్ లక్ ని గుడ్ లక్ గా చేంజ్ చేయడానికి. సో ఇప్పుడు నేను కంప్లీట్ గా ఒక కొత్త పర్సన్ అయ్యాను. సో ఇప్పుడు నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను మళ్ళీ వ్యక్తి మాటల్లోకి రాను. సో అది విన్న తర్వాత మై హ్యాపీగా ఫీల్ అయ్యి అతన్ని హక్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జూలీ సెన్ రెన్ ని చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్ట్రీమ్ ని స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు సెన్ చెప్తుంటాడు, మరి పూమ్ సంగతి ఏంటి, మనం అతని గురించి ఏం చేస్తాం? సో మనం అతన్ని హెల్ప్ గురించి పిలుస్తామా? దానికి రెన్ చెప్తుంటాడు, ఇది అసలు మంచి ఐడియా కాదు, ఇంకా పూమ్ ని యాజ్ ఏ వెయిటర్ గా ఉంచడం అసలు మంచి పని కాదు. అప్పుడు జూలీ చెప్తుంటుంది, నాకైతే అతని గురించి చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడైతే నేను లాస్ట్ నైట్ లో అతనికి కాల్ చేశానో అప్పుడు అతను నాతో చెప్పాడు ఆ బాడీ ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అతను తరచూ వచ్చి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. సో అది విని రేం చెప్తుంటాడు, సో అతను మనుషులను మనకంటే ఎక్కువగా అతనికి తెలుసు, ఎందుకంటే అతను ఫస్ట్ ఒక హ్యూమన్ కదా, సో అతను మొత్తం సరి చేసుకోగలడు. సో దానికి జూలీ కూడా సరే అంటుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్ స్ట్రీమ్ ని స్టార్ట్ చేస్తారు. సో ఇటువైపు మనం పూమ్ ని చూస్తాం, అతను వాళ్ళ లైఫ్ స్ట్రీమ్ ని చూస్తుంటాడు. సో మళ్ళీ అతని బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు పూమ్ ఇబ్బంది పడుతుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను పూమ్ కాదు అని ఎన్నిసార్లు నేను నీతో చెప్పాను. సో అప్పుడు ఆ పర్సన్ చెప్తుంటాడు, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు కూడా నాతో కోపంలో ఉన్నావు, సో ప్లీజ్ నువ్వు ఇలా అయితే చెప్పకు, నువ్వు ప్యూర్ కాదు అని, ప్లీజ్ నువ్వు నాతో కోపంతో ఉండడం ఆపేసేయి. సో అప్పుడు పూమ్ కి కోపం వచ్చి అతని టీత్స్ ని బయటికి తీస్తాడు. సో అప్పుడు అతను భయపడతాడు. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఎప్పుడైతే పూమ్ ఇంట్లో నుండి బయటికి వెళ్తుంటాడు అప్పుడు అతను ప్యాట్రిక్ తో గుద్దుకుంటాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతన్ని చూసి చెప్తుంటాడు, హే నువ్వు అతనే కదా. సో అప్పుడు పూమ్ అతనితో అడుగుతుంటాడు, మన ఇద్దరికి పరిచయం ఉందా? అప్పుడు ప్యాట్రిక్ చెప్తాడు, హా. సో ఏ రోజైతే నీకు కార్ తో యాక్సిడెంట్ జరిగిందో సో అప్పుడు నువ్వు నా బార్ లోకి వచ్చావు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నాకైతే ఇలా ఏం గుర్తులేదు. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తాడు, ఐఎమ్ సారీ, మేబీ అతను వేరే పర్సన్ కావచ్చు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వు నాతో సారీ చెప్పవలసిన అవసరం లేదు, ఇంకా నేను నీతో సారీ చెప్పాలి. సో నా వల్ల నీ బట్టలన్నీ ఖరాబ్ అయిపోయాయి. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఇట్స్ ఓకే. సో అలా చెప్పేసి అతని వైపుకి మిల్క్ టీని ఇచ్చేస్తాడు. సో అప్పుడు పూమ్ వద్దు అని చెప్తుంటాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, నాకు బై 1 get 1 దొరికింది. సో అప్పుడు పూమ్ అది తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, నాకు అనిపిస్తుంది నీకు మిల్క్ టీ తాగడం అంటే చాలా ఇష్టం కావచ్చు,
దానికి పూమ్ అతనితో చెప్తుంటాడు, హా, ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుండి దీన్ని తాగలేదు. సో అది విన్న తర్వాత ప్యాట్రిక్ అంటాడు, హా ఏంటి? సో అప్పుడు పూమ్ చెప్తాడు, ఏం లేదు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు మనం చూస్తాం, కావు సిన్ రెయిన్ ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎలాగా ఆమెని అక్కడ నుండి వెళ్ళగొడతారు. సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరికి రియలైజ్ అవుతుందో వాళ్ళు ఏం చేశారు, సో అప్పుడు వాళ్ళిద్దరు వెంటనే వాళ్ళని వాళ్ళు పుష్ చేసేస్తారు. సో ఇటువైపు రెయిన్ చాలా బ్లష్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సిన్ చెప్తుంటాడు, నువ్వైతే ఇలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. సో దానికి రెయిన్ చెప్తుంటాడు, ఎందుకు మనమైతే తొందరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాము కదా. సో అప్పుడు సిన్ అతనితో అడుగుతాడు, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు రెయిన్? అప్పుడు రెయిన్ చెప్తాడు, నీ గురించి ఎవరు ఆలోచిస్తారు? సో నీ గురించి ఆలోచించే నాకు వామిటింగ్ వస్తుంది. సో దానికి సిన్ చెప్తాడు, నాకైతే అనిపిస్తుంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని. రెయిన్ అంటాడు, అస్సలు కాదు. సో ఇటువైపు మనకి పూమ్ని చూపిస్తారు. అతను వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క ఇంటి దగ్గర నుండి వెళ్తుంటాడు. సో అది చూసి అతని గుర్తొస్తూ ఉంటుంది. సో అప్పుడే అతని దగ్గరికి అతని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఇంకా నువ్వు క్యూని వెతుకుతున్నావా? సో దానికి పూమ్ అతని చెప్తుంటాడు, నువ్వు ఎందుకు ఇలా ప్రిటెండ్ చేస్తున్నావు? ఎలాగైతే నువ్వు నాకు తెలియనట్టు. సో నువ్వు మర్చిపోయావా నువ్వు నాతో ఏం చేసావు? సో అప్పుడు ఆ బాయ్ చెప్తుంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సో అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి చెప్తుంటుంది, కిన్ ఏమైంది? అది విన్న తర్వాత పూమ్ అతనితో అడుగుతాడు, నీ పేరు కిన్నా? సో దానికి కిన్ అంటాడు, హా, నేను క్యూ యొక్క ట్విన్ బ్రదర్. క్యూ అయితే లాస్ట్ ఇయరే చనిపోయాడు. అది విన్న తర్వాత పూమ్ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడు కిన్ అతనితో చెప్తాడు, సో ఒకవేళ నా బ్రదర్ నీతో ఎలాంటైనా తప్పు చేస్తే సో అతని తరపున నేను నీతో సారీ చెప్తాను. అమ్మాయి చెప్తుంది, క్యూ ఇది నీకు ఇవ్వు అని చెప్పాడు. సో ఎప్పుడైతే పూమ్ అది ఓపెన్ చేస్తాడో సో అందులో ఒక నెక్లెస్ ఉంటుంది. అది చూసి అతను ఆలోచిస్తుంటాడు. క్యూ పూమ్ తో చెప్తాడు, నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ పూమ్ కు అనిపిస్తుంది అతన్ని బాయ్ ఫ్రెండ్ కావాలని అడుగుతున్నాడు అని. సో క్యూ చెప్పే ముందే పూమ్ అతనితో అడుగుతాడు, సో నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నావా? సో అప్పుడు అతను అలా చెప్పేసి అతని ఐస్ ని క్లోజ్ చేస్తాడు. అప్పుడు అతని లిప్స్ ని ముందుకు చేస్తాడు. సో అప్పుడు క్యూ కూడా సరే అంటాడు. సో అప్పుడు అతను పూమ్ ని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు పూమ్ అతని మెడలో నుండి నెక్లెస్ తీసి అప్పుడు అతను క్యూ మెడలో వేస్తూ చెప్తుంటాడు, సో ఇది నాకు నా డాడ్ ఇచ్చాడు. సో అతను నాతో చెప్పాడు, ఏ పర్సన్ అయితే నేను లైక్ చేస్తానో సో ఇది నేను అతనికి ఇవ్వాలని. సో దానికి క్యూ అతనితో చెప్తుంటాడు, నా దగ్గర అయితే నీకు ఇవ్వడానికి ఏం లేదు. సో దానికి పూమ్ చెప్తుంటాడు, నువ్వైతే నాకు బాయ్ ఫ్రెండ్ అయిపోయావు. సో ఇదే నాకు చాలా బెస్ట్ గిఫ్ట్. సో పూమ్ ఇదే ఆలోచిస్తూ ఆ బాక్స్ ని క్లోజ్ చేస్తుంటాడు. సో అప్పుడే అతను ఒక నోట్ ని చూస్తాడు. ఎప్పుడైతే అతను దాన్ని రీడ్ చేస్తాడో దాన్ని రీడ్ చేసిన తర్వాత అతను చాలా స్మైల్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ప్యాట్రిక్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి చెప్తుంటుంది, సో నేను నీతో కూర్చోవచ్చా అని. కానీ అప్పుడే చైన్ అక్కడికి వచ్చి అతని దగ్గర కూర్చుంటాడు. అప్పుడు అతను అమ్మాయితో చెప్తుంటాడు, నువ్వు వేరే ప్లేస్ కి వెళ్లి కూర్చో. కానీ అప్పుడు అమ్మాయి వెళ్ళదు. సో దాని వల్ల చైన్ ప్యాట్రిక్ యొక్క ఒళ్ళోని కూర్చుంటాడు. సో అతను ఎలా ప్రిటెండ్ చేస్తుంటాడు అంటే అతని బాయ్ ఫ్రెండ్ అన్నట్టు. సో అప్పుడు ఆ అమ్మాయికి అది బాగా అనిపించదు. సో దాని వల్ల ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ప్యాట్రిక్ కూడా అతనితో ఫ్లర్ట్ చేస్తుంటాడు. సో అతని చిక్స్ మీద కిస్ చేస్తాడు. సో అప్పుడు చైన్ చెప్తుంటాడు, బ్రో నువ్వు ఇదంతా నాతో ఏం చేస్తున్నావు? సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, బేబీస్ అయితే ఈ వర్కే చేస్తారు కదా, కమాన్ బేబీ, సో నువ్వు నాకు కిస్ ఇవ్వు. సో అలా చెప్పేసి అతనికి కిస్ చేయబోతాడు. అప్పుడు చైన్ అతని దగ్గర నుండి దూరంగా జరిగి కూర్చుంటాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, చెప్పు ఇప్పుడు నీకేమైంది? సో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు? అప్పుడు చైన్ చెప్తుంటాడు, హే బ్రో నేను అమ్మాయితో కలిసాను, ఆమె ఇప్పటి వరకు బ్రతికే ఉంది. ప్యాట్రిక్ చెప్తుంటాడు, అమ్మాయి కదా ఎవరినైతే నువ్వు లైక్ చేస్తున్నావు? చైన్ అంటాడు, హా నేను ఆమెతో సోషల్ మీడియా మీద కలిసాను, ఆమె ఒక ఆన్లైన్ సెల్లర్, నేనైతే ఆమెతో చాలా థాయ్ డిషెస్ ని ఆర్డర్ చేశాను. సో అది విన్న తర్వాత ప్యాట్రిక్ అయితే అన్బిలీవబుల్ గా తన హెడ్ ని ఊపుతుంటాడు. సో ఇదంతా ఏం జరగదు అని. బయట వైపు మనకి పూమ్ని చూపిస్తారు. సో అతను చాలా డ్రింక్స్ చేస్తాడు. సో అప్పుడు అతనికి గుర్తొస్తుంది 15 days అయితే అయిపోయాయి అని. సో అతను ఇప్పటి వరకు ఎలాంటి బ్లడ్ ని కన్జ్యూమ్ చేయలేదు అని. సో అప్పుడు అతను అందరి దగ్గర వెళ్లి వాళ్ళతో బ్లడ్ అడుగుతుంటాడు. సో చిన్న ఇదంతా చూస్తుంటాడు. సో ప్యాట్రిక్ అతని దగ్గర వచ్చి అడుగుతుంటాడు, ఇదంతా ఏం జరుగుతుంది? సో అప్పుడు చిన్ చెప్తుంటాడు, ఆ అబ్బాయి అందరి దగ్గర నుండి తాగడానికి బ్లడ్ అడుగుతున్నాడు, అతనైతే చాలా డ్రంక్ అయిపోయాడు, నాకైతే అనిపించింది అతను ఒక
వ్యాంపైర్ అని. సో అది విన్న తర్వాత ప్యాట్రిక్ అంటాడు నేను వెళ్లి చూస్తాను. సో అప్పుడు అతను పుమ్ని తీసుకుని సైడ్ లోకి వచ్చేస్తాడు. సో అప్పుడు పుమ్ అతనితో అడుగుతుంటాడు నువ్వు నాకు నీ బ్లడ్ ని తాగనిస్తావా. సో అది విన్న తర్వాత ప్యాట్రిక్ అతనితో సరే అంటాడు. సో అప్పుడు అతను వేరే వైపు చూస్తుంటాడు. సో అప్పుడు మనం చూస్తాం పుమ్ అతని టీత్స్ ని తీసి ప్యాట్రిక్ ని. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.